తన బిడ్డను పోగొట్టుకుని తీరని దుఃఖంలో ఉన్న సపత్నేకర్ బాబా దర్శనం కోసం షిర్డీకి చేరుకున్నారు. అప్పుడు బాబా తన పాదాలను చూపుతూ ఇలా అన్నారు, నా ఈ పాదాలు సనాతనమైనవి, పరమ పవిత్రమైనవి. వీటిపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అన్నట్లుగానే బాబా తన పాదాలను ఆశ్రయించిన భక్తులను ఎల్లవేళలా వెన్నంటి ఉండి కాపాడుతున్నారు. అంతేకాదు, పవిత్రమైన గురుపాదుకా పూజను చేసుకునేలాగా బాబా స్వయంగా తన భక్తులను ప్రోత్సహించేవారు. దీనికి నిదర్శనమే మోరేశ్వర్ ప్రధాన్ భార్య చోటూబాయికి కలిగిన అనుభవం. ఒకసారి బాబా ఆమె కలలో కనిపించి, చూడమ్మా, నేను నీకోసమే వచ్చాను, నా పాదాలకు పసుపు కుంకుమ పెట్టు అని చెప్పారు. నానాసాహెబ్ సలహా మేరకు ప్రధాన్ దంపతులు వెండి పాదుకులు చేయించి షిరిడీకి వెళ్లారు. వారు ద్వారకామాయికి వెళ్లేసరికి బాబా కాళ్లు ముడుచుకుని కూర్చుని ఉన్నారు. కాని చోటూబాయిని చూడగానే బాబా తన 2 కాళ్లను చాపి ఆ వెండి పాదుకులను తన పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. పూజ ముగిసిన తర్వాత ఆ పాదుకలను బాబా తన చేతుల్లోకి తీసుకుని స్వయంగా ఆమెకి ఇచ్చారు. ఆపై నానాసాహెబ్తో నవ్వుతూ, చూశావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకుపోతోంది అన్నారు. ఆ పవిత్ర పాదుకలను నేటికి వారి వంశస్థులు ఎంతో భక్తితో కొలుస్తున్నారు. ఇలాంటి మరిన్ని బాబా వారి దివ్య లీలలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడింది, తప్పక చూడండి.